హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను చాలా రోజుల నుంచి ఒకటి గ్యాస్ స్టవ్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో అది ఎలా తీసుకోవాలి ఏంటి అంటే కొన్ని సెర్చ్ చేయాలి కదా. మనం గ్యాస్ అనేది కొన్ని ఇయర్స్ వాడతాం కాబట్టి సజెషన్ తీసుకున్న తర్వాత డిసైడ్ అవుదాము. ఆల్రెడీ ఇప్పుడు స్టీల్ ఉంది. స్టీల్ నేను 7 years నుంచి వాడుతూనే ఉన్నాను. సో కొంచెం అది ప్రాబ్లం వచ్చి ఇంకా నేను స్టీల్ కొనుక్కుందామా లేకుంటే మంచిది ఒకసారి గ్లాస్ కొనుక్కుందామా. సో అంటే రెండు బాగుంటాయి కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే ఇప్పుడు ఎన్ని గ్లాస్ స్టవ్సే ఉన్నాయి కదా. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేనైతే చాలా సెర్చ్ చేసి తిరిగి ఎన్ని షాపులు తిరిగాను అసలు నేనైతే. అంటే నేను సజెషన్ తీసుకున్నాను చాలామందికి ఎలాంటిది అయితే బాగుంటుంది, దానివల్ల బెనిఫిట్స్ మళ్ళీ నెక్స్ట్ మనం అంటే ఎలా యూజ్ చేయాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, స్టీల్ అయితే ఎట్లుంటుందని రేట్ అయితే. సో రేట్ విషయానికి వస్తే అయితే గ్లాస్కి అలాగే స్టీల్ దానికి 1000-1500 డిఫరెంట్ ఉంది. సో మనకు 1500లో కూడా స్టీల్ అయితే వస్తున్నాయి గ్యాస్ స్టవ్లో, కానీ అంత స్టీల్ అనేది మందం లేదండి, పలుచగా ఉంది, వెయిట్ తక్కువ ఉందన్నమాట. గ్లాస్లో కూడా మనకు 2000 చిల్లర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం గ్లాస్ స్టవ్ తీసుకునేటప్పుడు అంట 8 mm ఉండాలంట గ్లాస్ అనేది. సో అలా అయితేనే కొంచెం హీట్ అయినా కూడా ఏం పర్లేదంట. దానికంటే తక్కువ ఉంటే ఏంటంటే సో తొందరగా ఖరాబ్ అయ్యే చాయిస్ ఉంటుందంట. దాన్ని అడిగి ఆ తర్వాత నేనైతే డిసైడ్ అయ్యాను. అంటే అడిగినాక కూడా నా మైండ్లో 50-50 ఉన్నాయన్నమాట, గ్లాసా స్టీల్ అనేటట్టు. సో కొన్ని షాప్స్ అయితే తిరిగిన తర్వాత గ్లాస్కి దానికి అంతే ఉంది కదా. సో గ్లాస్ ఏంటంటే మనం ఇప్పుడు వంట చేసేటప్పుడు సడన్గా వాటర్ వచ్చినాయి అనుకోండి, మనం ఏకదమ్న అంటే క్లీన్ చేయకూడదంట, అప్పటికప్పుడే అది చల్లారిన తర్వాతనే క్లీన్ చేయాలంట. ఇంకా స్టీల్ విషయానికి వస్తుందంటే మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ పొంగిన పప్పే కానీ అన్నమే కానీ టీ కానీ పాలు కానీ ఇట్లా పొంగినా కూడా మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. అంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అనమాట. స్టీల్ వచ్చేసి గ్లాస్ వచ్చేసి నీట్గా మెయింటైన్ చేయాలి. సో కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుందేమో కానీ సో వాళ్ళు చెప్తారు అంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అన్నీ వాళ్ళు చెప్తారనమాట. సో అలా నేనైతే కొన్ని షాప్స్ తిరిగిన తర్వాత నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. నాకు అంటే మైండ్లో నా మైండ్లో అయితే ఖచ్చితంగా గ్లాసే తీసుకోవాలని. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్టీల్. అంటే మనం ఎప్పుడు స్టీల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి ఇప్పుడు దీన్ని మనం మెయింటైన్ చేయగలుగుతామా, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, మిస్టేక్స్ అంటే కొంతమంది ఏం చెప్పారంటే కొంచెం కంపెనీస్ కొంచెం రేట్ తక్కువ తీసుకున్నాం అనుకోండి గ్లాస్ పగిలే ఛాయిస్ ఉన్నాయంట. ఒకవేళ మనం బాగా కుక్ చేసాం, ఒక 1 hour 2 అట్లా కుక్ చేసాం అనుకోండి, హీట్ ఎక్కువైపోయి క్రాష్ అయ్యే గ్లాసు పగిలే ఛాయిస్ ఉందని చెప్పి విన్నాను నేను. అంటే యూట్యూబ్లో కూడా కొన్ని సెర్చ్ చేసి చూసాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఏదైనా సరే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. అది గ్లాసా స్టీలా అనేది పక్కన పెడితే మనం కూడా కేరింగ్గా చూసుకోవాలి ఒక వస్తువుని. సో మనం ఎంత బాగా కేర్ చేసి నీట్గా మెయింటైన్ చేస్తామో అన్ని ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదైనా స్టీల్ అయినా అంతే అండి, మనం ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే అది కూడా అంతా అనిపించదు కదా. సో గ్లాస్ విషయానికి వస్తే ఏంటంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒక్క మిస్టేక్స్ ఏంటంటే అది హీట్గా ఉన్నప్పుడు అస్సలు వాటర్ అయితే పోయకూడదు అనమాట. సో అదొకటి మెయిన్ వచ్చేసి ఎప్పుడైనా మనము హీట్ బాగా పెట్టొద్దు. వండిన తర్వాత గిన్నెలని గ్యాస్ పైన కాకుండా కొద్దిసేపు పక్కన పెడితే తొందరగా చల్లారిపోతుంది కదా. అంటే మనం వాడుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది అరే హీట్ అవుతుందో తీసి పక్కన పెట్టొచ్చు వేరే గిన్నెలు. సో మనం వంట చేసిన గిన్నెలు ఈ గ్లాస్ పెడితే అది అస్సలు పెట్టకూడదండి. వేడి పదార్థాలు ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో గ్లాస్ పైన పెట్టద్దు. అదే స్టీల్ అనుకోండి మనం పక్కన పెట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో కొంచెం కేర్ అయితే తీసుకోవాలండి. సో మనము వాడుతూ ఉంటే మనకైతే అలవాటు అయిపోతుంది. మనం ఇష్టంతో కొనుక్కున్నది ఏదైనా మనం నీట్గానే చూసుకునే వాడతాం కాబట్టి అంతా ఏమనిపించదు. సో వాళ్ళు కూడా చెప్తారు మనకి ఎలా ఏంటి అనేది. సో తర్వాత ఇంకా ఒక షాప్ ఉందన్నమాట, మొత్తం ప్రెస్టీజ్ కంపెనీ అన్ని ప్రెస్టీజ్కి సంబంధించిన కుక్కర్స్ అయినా నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ గ్లాస్ కానీ చిమ్మీస్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. సో లాస్ట్గా షాప్కి వెళ్ళి ఇంకా నేనైతే ఇది చూసాను. నేను ఇంకొకటి కూడా చూశాను, అది నాకు కొంచెం తక్కువ ప్రైస్లో పడింది. సో ఎందుకులే అన్నట్టు సో ఇదైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో గ్లాస్ తీసుకున్నాము, మనకు మైండ్లో ఎప్పటి నుంచో గ్లాస్ తీసుకోవాలని ఉంది కాబట్టి సో తీసుకుందాం అనేసి తీసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా పిల్లలు అయితే ఓపెన్ చేశారు. సో నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట తీసుకోవాలి అన్నట్టు. సో నేను తీసుకున్నాక దీన్ని చూసిన తర్వాత అనిపించింది అరే స్టీల్ తీసుకుంటే అయిపోవేమో అని. సరేలే చూద్దాము అన్నట్టు మా పిల్లలైతే ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు. ఇంకా నేను అప్పుడే డైరెక్ట్ ఇంకా పైపు కూడా కొంచెం ఇంకా అప్పుడు కొత్తది మళ్ళీ ఏం చేంజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు పైపు కూడా నేను కొత్తది తీసుకున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మా ఇద్దరు పిల్లలు ఓపెన్ చేశారు పొయ్యిని మాత్రం. సో సూపర్ హ్యాపీ. అంటే మనం అనుకున్నది అయితే వచ్చింది. సో బ్యాక్ సైడ్ కూడా మనకు ఈ గ్యాస్ పైప్ ఉంటుంది కదా, అది మనం ఎలా అయినా టర్న్ చేసుకోవచ్చు. సో అటు ఇటు తిరుగుతుంది అనమాట. కొన్నిటికైతే సైడ్ నుంచి వస్తుంది కదా, దీనికైతే కంపల్సరీ బ్యాక్ నుంచే ఉంటుందండి. సో మనము యూటర్న్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ డౌన్ అప్ అలా ఎట్లయినా తిప్పొచ్చు అనమాట. అదొకటి. దీనికి ఏంటంటే మనకు 2 plates వచ్చినాయి కాబట్టి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనం వేడి మీద ఉన్నా కాకుండా పూర్తిగా చల్లేంతతో క్లీన్ చేసుకుంటే సెట్ అయిపోతుందండి, ఏం పర్లేదు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఎంతో ఇష్టంతో నా మైండ్లో ఉండే ఎప్పటి నుంచో తీసుకోవాలని చెప్పి అయితే ఇది తీసుకున్నాను. సో ఏదైనా మనం యూజ్ చేస్తే మనకు అలవాటు అయిపోతుందండి. సో నీట్గానే మెయింటైన్ చేస్తే మరీ అంత కష్టమేం కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. సో ఈ వీడియో కనుక ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.